So, very good morning to all of you. Regarding to today's class, I would like to show how to submit your assignment. I have already given one assignment to you people. So, మీకు ఒకసారి డెమో ఇస్తాను ఎలా సబ్మిట్ చేయాలనేది. దాని ప్రకారం నాకు సబ్మిట్ చేయండి. So, in your assignment, you can see. So this is your assignment actually. So I have given the website also here. Using this particular website, you can open it and you can do some kind of exercise over there. Okay, ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఫస్ట్ డిలీట్ చేసేయండి. డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ హియర్. ఏమీ అవసరం లేదు ఇది. రెండవది ఇక్కడ ప్రీ రిక్విజిట్ అని చెప్పేసి ఒక చిన్న సో అటాచ్మెంట్ ఇచ్చాను మీ అసైన్మెంట్తో పాటుగా. ఈ అటాచ్మెంట్ ఓపెన్ చేసి ప్రతి క్వరీ రన్ చేసేటప్పుడు ఈ డేటా ముందుగా ఉండాలి. ప్రతి క్వరీ రన్ చేసేటప్పుడు దిస్ డేటా మస్ట్ బి దేర్ ఇన్ యువర్ సైట్, ఇన్ యువర్ కోడింగ్ సెక్షన్. ఈ డేటా మొత్తం ఉండాలి. ఇది లేకుండా మీరు వర్కౌట్ చేస్తే సో కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రిజల్ట్స్. ఈ కోడ్ అనే దాంట్లో సీక్వెల్ సెలెక్ట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ 1 సీక్వెల్ సెలెక్ట్ అయిందో చెక్ చేసుకోవాలి. దాని కోడ్ మొత్తం కూడాను దీన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ చేయండి, దీన్ని కంటిన్యూస్గా పేస్ట్ చేయండి. దెన్ యూ హ్యావ్ టు గివ్ సో 2 or 3 ఎంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడ్ లైక్ టు అంటే మీకు ఒక్కొక్క 5 సెట్స్ ఇచ్చాను మొత్తం కూడాను. 5 సెట్స్ ఇచ్చాను మొత్తం కూడాను. ఒక్కసారి అసైన్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఇది క్లోజ్ చేసేసి అసైన్మెంట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెట్ నెంబర్ 1, ఈ సెట్ నెంబర్ 1 మొత్తం కూడాను ఈ స్టూడెంట్స్ మాత్రమే చేయాలి. 501, 502 అంటిల్ 515 ఈ 15 మంది మాత్రమే ఈ పర్టికులర్ సెట్ నెంబర్ 1 చేయాలి. సెట్ నెంబర్ 2 వచ్చేసి నెక్స్ట్ 15 మెంబర్స్ మాత్రమే సెట్ నెంబర్ 2 చేయాలి. సెట్ నెంబర్ 3 ఆ తర్వాత 15 మెంబర్స్. లాస్ట్ సెట్ వచ్చేసి 12 మందే ఉంటారు. దీంట్లో ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఆ 12 మెంబర్స్ ఆ సెట్ చేయాలి. సో ఇక్కడ చేసిన తర్వాత ఎలా చేయాలనేది ఒకసారి గమనించండి. హౌ టు పర్ఫార్మ్ దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ది యాక్చువల్ డేటా. సో ఈ డేటా మొత్తం కూడా మీరు ముందుగానే ఇది ప్రతి క్వరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది అట్లానే కాన్స్టెంట్ గా ఉండాలి. దీన్ని తీసేయకూడదు. దీన్ని ఒకవేళ తీసేసి అంటే దీని మొత్తాన్ని కూడా తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది క్వరీ సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఈఎంపి అని చెప్పేసి టైప్ చేసి రన్ అని అప్లై చేశారనుకోండి. సో నో సచ్ కైండ్ ఆఫ్ ఈఎంపి అంటుంది, అవుట్పుట్ లేదు అంటుంది. కాబట్టి ముందుగా ఈ 2 టేబుల్స్ క్రియేషను దాని యొక్క టేబుల్ ఇన్సర్షన్ మొత్తం కూడాను దాంట్లో ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది లేకుండా మీరు చేస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే, ఈ డేటా మొత్తం కూడా ముందుగా ఉండాలి. దెన్ ఫాలోడ్ బై ఇఫ్ యూ ఆపరేట్ సెలెక్ట్ ఫస్ట్ క్వరీ, మీకు ఇచ్చిన లిస్ట్ లో ఫస్ట్ క్వరీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అది సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఈఎంపి అని టైప్ చేసి సెమీకాల్ పెట్టేసి రన్ అని చెప్పేసి అనండి. రన్. నౌ టు డేట్ ఫంక్షన్ ఉందా ఇక్కడ? ఓకే, సారీ, టు డేట్ ఫంక్షన్ తీసేయాలి. ఇక్కడ తీసేసే పెట్టినట్టున్నానే. ఓకే, హౌఎవర్ లెట్ మీ కాపీ ఫ్రమ్. నేను ఇంకొక అటాచ్మెంట్ మీకు ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఇంకొక అటాచ్మెంట్ మీకు ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ప్రీ రిక్విజిట్ ని మార్చాను ఇక్కడ. టు డేట్ ఇక్కడ వన్ మోర్ అటాచ్మెంట్ విల్ బి గివెన్ టు యూ పీపుల్. సో దట్ఫర్ దిస్ వన్ ఐ లైక్ టు గివ్ యూ. టు డేట్ అనే ఫంక్షన్ అక్కడ వర్క్ అవ్వదు. సో కాబట్టి దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఈఎంపి. ఈ అటాచ్మెంట్ మీకు మళ్ళీ పెడతారు. ఒకసారి పెడతారు. సో రన్ దిస్ పర్టికులర్ క్వరీ. ఎస్, యూ కుడ్ గెట్ ది డేటా ఇన్పుట్ చేయండి. ఇలా అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక క్రైటీరియా వర్కౌట్ చేశారనుకోండి. సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఈఎంపి. సో వేర్ జాబ్
is equal to SALES MEAN సేల్స్మెన్ అని అప్లై చేశారనుకోండి, సెమీకోలన్. ఆ డేటా వరకే ఈ కంటిన్యూస్గా మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా ఈ క్రియేట్ టేబుల్ దాని డేటా, ఈ క్రియేట్ టేబుల్ దాని డేటా కంపల్సరీ ఉండాలి. అది లేకుండా చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది. సో లుక్ ఎట్ దిస్, ఆల్ దీస్ ఆర్ సేల్స్ పీపుల్, ఆల్ దీస్ ఆర్ సేల్స్ పీపుల్. ఇప్పుడు ఇలా ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ క్వరీ, సో దిస్ పర్టికులర్ క్వరీ టేక్ ది స్నాప్షాట్, దట్ ఈస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ని మీరు ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇంట్రడ్యూస్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ షాట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ స్క్రీన్ షాట్ కూడాను మరొకసారి తీసుకోండి. అవుట్పుట్ స్క్రీన్ షాట్ ఎక్కడ ఉందంటే సో ఈ ప్లేస్లో ఉంది, అవుట్పుట్లో ఉంది. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీయండి. తీసేసి సో పేస్ట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ వే. మీరు ఎట్లాగో చేస్తున్నారు కదా, పీడిఎఫ్ జనరేట్ చేస్తున్నారు కదా, ప్రీవియస్గా ఇంకొక మ్యాటర్ సబ్మిట్ చేసేటప్పుడు. సో ఈ విధంగా 10 క్వరీస్ వస్తాయి. ఒక్కొక్క క్వరీకి 10 క్వరీస్ వస్తాయి. ఒక్కొక్క క్వరీకి 2 స్క్రీన్ షాట్స్ ఉంటాయి. ఒకటేమో ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్లో మీ క్వరీ, రెండో దాంట్లో అవుట్పుట్. ఫస్ట్ దాంట్లో క్వరీ, రెండో దాంట్లో అవుట్పుట్. ఈ విధంగా తీసి సో 10 క్వరీస్ మీరు పీడిఎఫ్ కింద మార్చి సబ్మిట్ చేయాలి. పీడిఎఫ్ కింద చేంజ్ చేసి సబ్మిట్ చేయాలి. I repeat one more time. So here ఇనిషియల్ గా ఈ టైప్ లో ఉంటుంది మీ పర్టికులర్ థింగ్. ఇనిషియల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రన్ దిస్ పర్టికులర్ థింగ్ వన్ మోర్ టైమ్, జస్ట్ రీలోడ్ ఇట్. ఇనిషియల్ గా ఈ విధంగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని డిలీట్ చేయండి. ఫస్ట్ డిలీట్ ఎవ్రీథింగ్ అండ్ పేస్ట్ ద ప్రీ రిక్విజిట్. నేను ఏదైతే అటాచ్ చేశానో ఆ మొత్తం తీసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేసేయండి. ఆ మొత్తాన్ని తీసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత then you have to operate some query. Let me say select DEPT NO, count of so DEPT NO ఎంతమంది ఎంప్లాయీస్ అని చెక్ చేసుకోవడం కోసం from EMP group by DEPT NO. If you operate this one and apply for run, it will be gives you 10th department లో 3, 20th లో 5, తర్వాత 30th లో 6. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కోడ్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ క్వరీ కనిపించే విధంగా మీరు రాసిన క్వరీ కనిపించే విధంగా పెట్టి స్క్రీన్ షాట్ తీయండి. దాన్ని ఎక్కడైతే అక్కడ డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్, మీరు ఎక్కడ పేస్ట్ చేస్తే అక్కడ పేస్ట్ చేసేయండి. రెండవది సో అవుట్పుట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీయండి. తీసి యూ హ్యావ్ టు పేస్ట్ లైక్ దిస్. ఇలా రెండోది పేస్ట్ చేయండి. అది ఫస్ట్ క్వరీ. నెంబర్ 2 క్వరీ రెండో పేజీకి వచ్చేసి నెంబర్ 2 క్వరీ. సెకండ్ క్వరీ ఏదైతే అది సెకండ్ క్వరీ. దిస్ ఈస్ ఫస్ట్ క్వరీ. యాక్చువల్లీ దిస్ ఈస్ ది ఫస్ట్ క్వరీ అండ్ సెకండ్ క్వరీ. సో ఇలాగ నాకు 15 మెంబర్స్ రెస్పెక్టివ్ క్వరీస్ ని, రెస్పెక్టివ్ అవుట్పుట్స్ ని మీరు సబ్మిట్ చేయాలి. ఇది సబ్మిట్ చేసే పద్ధతి. దీన్ని పీడిఎఫ్ కింద మార్చాలండి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్ కింద మార్చకపోతే సో మీరు 10 క్వరీస్కి 10x2 20 స్క్రీన్ షాట్స్ పంపిస్తే దాన్ని చెక్ చేయడం కొంచెం ఇబ్బంది. ఓకేనా? అలా చేస్తే మీ పర్టికులర్ సబ్మిషన్ నేను యాక్సెప్ట్ చేయను. మీకు ఇన్స్ట్రక్షన్స్లో చాలా క్లియర్గా రాశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్లో రాశాను, డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ యువర్ వర్క్ యువర్ డాక్యుమెంట్ మస్ట్ బి క్రియేటెడ్ విత్ రోల్ నెంబర్, అదర్వైజ్ యువర్ డాక్యుమెంట్ కుడ్ నాట్ బి ఇవాల్యుయేటెడ్. రోల్ నెంబర్తో క్రియేట్ చేయాలి. మొత్తం కూడా పీడిఎఫ్ కింద తయారు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తది అటాచ్ చేస్తాను. నేను దీన్ని డిలీట్ చేసి కొత్తది అటాచ్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రీ రిక్విజిట్ 2 డేట్ ఉంది. 2 డేట్ ఆన్లైన్లో వర్క్ అవ్వదు. అందుకని తీసేస్తాను. దాన్ని తీసేసి కొత్తది ఇస్తాను. ఇమీడియట్గా పేస్ట్ చేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ సబ్మిటెడ్. అండ్ మీ అందరికీ వర్క్ అసైన్ అయిపోయింది. 48 మంది అటాచ్ అయ్యారు. అంటే 48 మంది రిజిస్టర్ అయ్యారు ఈ గూగుల్ క్లాస్ రూమ్ తోటి. అందరికీ వర్క్ అసైన్ అయింది. గమనించండి ఒకసారి. ఎవ్రీబడి హ్యావ్ టేకెన్ ఆర్ అసైన్డ్ ద వర్క్, ద పీపుల్ హూమ్ ఎవర్ సో ఆర్ రిజిస్టర్డ్ విత్ దిస్ గూగుల్ క్లాస్ రూమ్, DBMS గూగుల్ క్లాస్ రూమ్. సో దీన్ని నాకు టుమారో ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయొచ్చు. డ్యూ డేట్ ఒకసారి గమనించండి. ఒకసారి డ్యూ డేట్ గమనిస్తే 9th, ఈరోజు 7th కదా, డే ఆఫ్టర్ టుమారో 9th June 23:59 అంటే 11:59 కల్లా సబ్మిట్ చేయొచ్చు ఆన్ 9. 2 రోజులు టైం ఇచ్చాను మీకు. సో
So you have to submit on or before that particular due date. డ్యూ డేట్ దాటిందంటే మీకు సో ఒక్కొక్క క్వరీకి సంబంధించి 0.25 మార్క్స్ కట్ అవుతాయి. 0.25 మార్క్స్ కట్ అవుతాయి ఒక్కొక్క క్వరీకి సంబంధించి. అంటే 10 × 25 అంటే సో దాదాపుగా 4.5 మార్కులు కట్ అవుతాయి. గుర్తుపెట్టండి, 2.5 మార్కులు, సారీ 2.5 మార్కులు కట్ అవుతాయి. కాబట్టి డ్యూ డేట్ మునుపు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ అసైన్మెంట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ విత్ యువర్ ఫైనల్ అసైన్మెంట్ మార్క్స్. 5 మార్కులు ఉంటాయి. ఆ 5 మార్కులతో వీటన్నిటిని కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొక 7 అసైన్మెంట్స్ ఇస్తాను ఆన్లైన్ కంటిన్యూ అయితే. ఆన్లైన్ కంటిన్యూ కాకపోతే సో ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చినా కానీ మొత్తం మీద 7 అసైన్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ the way of submission of your assignment to me. So now we'd like to continue our actual class. Relational algebra has completed, and today we'd like to start with relational calculus. Okay, today we'd like to start with the relational calculus. So what is relational calculus and how the relational calculus can be? So let us have a look here. So relational algebra ఎప్పుడు కూడాను without specifying the attributes and relations, it has been given some kind of answer. Okay, the purpose of relational calculus is to provide formal basics of defining declarative queries. Declarative queries అంటే select everything from EMP, that is not declarative. దాన్ని ఏమంటారంటే which is called as a formal kind of క్వరీ. అంత డేటా మొత్తం కూడా డిస్ప్లే చేసే పద్ధతిని ఫార్మల్ క్వరీ అంటారు. డిక్లరేటివ్ క్వరీ అంటే మనం నిన్న చిన్న ఇష్యూ చూసాం. సో యూనియన్ అనే ఆపరేషన్ చెప్పాలంటే ఆర్ యూనియన్ ఎస్ అని చెప్పేసి మాట్లాడాం. ఆర్ యూనియన్ ఎస్ లో ఆర్ కి సంబంధించి ఏదో డిక్లేర్ చేసాం, ఎస్ కి సంబంధించి ఏదో డిక్లేర్ చేసాం, ఫైనల్ గా ఆర్ యూనియన్ ఎస్ అని చెప్పేసి అప్లై చేసాం. ఇలాంటి డిక్లరేటివ్ కైండ్ ఆఫ్ ఏవైనా సరే ఉండి ఉన్నట్లయితే వాటి కోసం మనం రిలేషనల్ క్యాలిక్యులస్ వాడతాం. ఓకే, సో అక్కడ కూడా రిలేషనల్ ఆల్జీబ్రా కూడాను నో ప్రాబ్లం ఇస్తుంది, అవుట్పుట్ ప్రాపర్ గానే ఇస్తుంది. దిస్ ఈస్ మోర్ ఎఫిషియంట్ దన్ దట్. ఓకే, అయితే మనం నేర్చుకునేది రిలేషనల్ క్యాలిక్యులస్ కానివ్వండి, రిలేషనల్ ఆల్జీబ్రా కానివ్వండి, మొత్తం కూడాను థియరిటికల్ అప్రోచ్ మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ థియరిటికల్ అప్రోచ్. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు గివెన్ ప్రాక్టికల్ అప్రోచ్. ప్రాక్టికల్ గా కావాలి అంటే సీక్వెల్ ఒకటే, సీక్వెల్ స్ట్రక్చర్ ని మనం ఫాలో అయితే సరిపోతుంది. అంతేకాని స్పెసిఫిక్ గా వేరే వేరే ఇష్యూస్ మనమే ఇక్కడ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ relational calculus, it is two different types of relational calculus kind of things are there. One is a tuple relational calculus, the relational calculus which is based on the tuples. టపుల్స్ అంటే ఒక్కొక్క రో అని అర్థం. ఒక టేబుల్లో ఒక రో అంటే ఒక టేబుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టేబుల్ ఈస్ క్రియేటెడ్ సంథింగ్ లైక్ దిస్. ఇట్ డస్ హ్యావ్ ఏ 2-dimensional structure. In this 2-dimensional structure, so we have several number of columns and several number of rows. Each row represented one tuple. One tuple is represented one real time entity. Okay, దీన్ని ఒక tuple గా చెప్తాం. This is first tuple, this is second tuple and so on. ఒక్కొక్క టపుల్ ఒక్కొక్క రియల్ టైమ్ ఎంటిటీని రెఫర్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఒక వాల్యూ మెన్షన్ చేస్తే యు స్పెసిఫై సింగిల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్, ఇట్ కుడ్ బి రిప్రజెంటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ కంప్లీట్ టపుల్. టపుల్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ డేటాని డిస్ప్లే చేయడం కోసం టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ కోసం వాడతాం. లేకపోతే డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఒక పర్టికులర్ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ శాలరీ అనుకుందాం. దిస్ ఈస్ శాలరీ. ఈ శాలరీకి ఒక డొమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనేది ఇన్ దైర్ కంపెనీ దే హ్యావ్ గివెన్ సో మినిమం శాలరీ ఇస్ 7,000. మినిమం శాలరీ వాళ్ళ కంపెనీలో 7,000 ఉంది. మాక్సిమం శాలరీ సమ్ 15,000 ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఉందనుకుందాం. ఇక్కడ ఒక కన్స్ట్రెంట్ డిఫైన్ చేస్తారు. చెక్ అనే కన్స్ట్రెంట్ డిఫైన్ చేస్తారు. అంటే ఈ శాలరీ అనే ఫీల్డ్ లోకి ఏ పాసిబుల్ వాల్యూస్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని డొమైన్ అంటారు. ఓకే, పాసిబుల్ వాల్యూస్ విచ్ ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ వన్ కాలమ్ ఆర్ వన్ అట్రిబ్యూట్ ఇస్ నోన్ యాజ్ డొమైన్.
ఈ డొమైన్ ని డిఫైన్ చేయడం కోసం ఆ డొమైన్ ఉన్న కండిషన్స్ ని సో స్పెసిఫిక్ గా అప్లై చేయడం కోసం డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి దీన్ని వాడతారు. ఓకే, దీస్ ఆర్ ది టూ. వన్ ఈస్ రిప్రజెంటింగ్ ఆఫ్ హోల్ టపుల్, సెకండ్ వన్ ఈస్ అప్లైయింగ్ కండిషన్స్ ఆన్ పర్టికులర్ డొమైన్ ఆఫ్ ఎ కాలమ్. ఇవి రెండు. ఓకే, సో అయితే మనకి డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ మీ సిలబస్ లో లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్ విత్ యువర్ సిలబస్. So you have some queries on this one in our final examinations. That is the tuple relational calculus. దీని మీద మాత్రమే మనకి సో మనకు కావాల్సిన క్వరీస్ ఉన్నాయి. సో దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం. ఓకే, సో రిలేషనల్ ఆల్జీబ్రా వచ్చేసి ఇట్ మస్ట్ బి గివ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది రిలేషనల్ ఆల్జీబ్రాలో చూసాం. అంటే సిగ్మా అంటే సెలక్షన్ అని. సో హియర్ సెలెక్ట్ అనే ఒక పర్టికులర్ క్వరీ, ఇది మనకి డిఎంఎల్ ఆపరేషన్ లో ఉంది. అలాగనే సో పై విల్ బి ఆల్సో టేకెన్ సెలక్షన్. అయితే ఈ సెలక్షన్ కి వచ్చేసి ప్రెడికేట్ అప్లై చేస్తాం, ఈ సెలక్షన్ కి వచ్చేసి కాలమ్స్ అప్లై చేస్తాం, సంథింగ్ లైక్ దట్. పై ఓవర్ సిగ్మా అంటే సో హారిజాంటల్ అండ్ వెర్టికల్ రెండింటిని కలిపి మిక్స్డ్ ఫ్రాగ్మెంటేషన్ తీసుకొస్తూ ఉంటుంది పై ఓవర్ సిగ్మా. ఇటువంటి ప్రొసీజర్ ఒకటి ఉంది. అంటే సో సబ్ లాంగ్వేజ్ నుంచి, సీక్వెల్ సబ్ లాంగ్వేజ్ నుంచి కొన్ని క్వరీస్ ని కొన్ని కమాండ్స్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కానీ దీస్ టూ ఈదర్ డొమైన్ క్యాలిక్యులస్ ఆర్ రిలేషనల్ క్యాలిక్యులస్, డొమైన్ ఆర్ టపుల్ క్యాలిక్యులస్, ఈ రెండు కూడాను ప్రొసీజర్ అంటూ ఏమీ ఉండదు. There is no procedure. We have to give mathematical notation for this one. Mathematical notation for domain or tuple relation calculus here. So that is the basic or fundamental difference between relational algebra and relational calculus. Relational algebra lo SQL sublanguages దగ్గర నుంచి కమాండ్స్ డైరెక్ట్ గా ఆపరేట్ చేస్తాం. SQL sublanguage లో ఉన్న అంటే బేసిక్ గా మనం అప్లై చేసేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, దట్ ఈస్ డిఎంఎల్ కమాండ్స్ ని డైరెక్ట్ గా ఆపరేట్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా. వేరేస్ ఇన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఇది కూడాను హై లెవెల్ క్వరీ చూస్తే సెలక్షన్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ రాసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ సెలెక్ట్ అని లేకపోతే ప్రొజెక్షన్ అని అట్లాంటివి ఏమి ఉండవు. అలాంటి స్పెసిఫిక్ వర్డ్స్ అంటే ఏమి ఉండవు. ఇక్కడ ఏముంటుందంటే స్ట్రైట్ అవే యూ కుడ్ రైట్ ఇన్ సెట్ ఫార్మ్. సెట్ అంటే లైక్ దిస్. సో ఇలా ఓపెన్ చేస్తాం కదా, సెట్ సో ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు సో రిలేషన్ ఆర్ కామా అండ్ సో ఆన్ కండిషన్స్ ఇలా రాసుకుంటూ వస్తాం. అందుకని దీన్ని క్యాలిక్యులస్ అంటారు, రిలేషనల్ క్యాలిక్యులస్ అంటారు. ఓకే, దెన్ సో ద tuple relational calculus will be given range over the tuples. ఎన్ని ఒక కండిషన్ అప్లై చేస్తే ఎన్ని టపుల్స్ ఆ పర్టికులర్ కండిషన్ ని satisfy చేస్తుంది. How many number of tuples will be satisfied the condition that will be gets displayed. Whereas in domain relational calculus, if you go ahead with the domain relational calculus, so it is going to give a range over individual values of the attribute. Attribute లో ఇండివిజువల్ వాల్యూస్ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ముందుగానే చెప్పాం, ఇక్కడ సాలరీ అనే ఫీల్డ్ తీసుకున్నాము. ఈ సాలరీలో ఇది రేంజ్ ఎట్లా అప్లై చేయగలరు అనేది మనం చెక్ చేస్తాం డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ లో. సో దీస్ ఆర్ ది ఫండమెంటల్స్ ఆఫ్ relational calculus and relational algebra. Differences between relational calculus and relational algebra. Now, let us go ahead with the tuple relational calculus. How this could be? So it is a tuple relational calculus is a logical language. It is a logical language which will be assigned to some kind of variables. At the variable assign చేసినట్టు మనం ఏం చూపించాం, but internally it could be gets assigned to some particular variables. Then syntax allowed to చూద్దాం. Some tuple variable list such that some conditions. Tuple variable list such that some conditions. Okay. Tuple variable list. Normally tuple ni small t తో చూపిస్తాం. So such that are there any conditions? You have to apply some conditions here. Some conditions will be gets operated here. So it could be seen in such a way. T such that the conditions on T. T is tuple, and which tuple will be satisfied this particular condition, they will be displayed.
ఏ టపుల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో ఆ రేంజ్ ఆఫ్ టపుల్స్ మాత్రమే డిస్ప్లే చేసడానికి ఈ పర్టికులర్ రిలేషనల్ క్యాలిక్యులస్ టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ ని వాడతాం. సో హియర్ టపుల్ వేరియబుల్ కండిషన్ అంటే దాని మీద అప్లై చేసిన కండిషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ టపుల్ కండిషన్స్ ఎలా రాస్తామో గమనించండి. టపుల్స్ దాని మీద కండిషన్స్ ఎలా రాస్తామో టీ సచ్ దట్ టీ బిలాంగ్స్ టు R in the sense it is a relation. This is a relation. So this is a relation, and followed by a cap symbol. This is not and. This is not and. And antenemo, for example, so x ela raste cap antam, x cap y rastam, x and raste x క్రింద ఉంటుంది, అండ్ అనేది ఇక్కడ ఉంటుంది y. కాబట్టి ఇది అండ్, ఇదేమో క్యాప్. క్యాప్ రాస్తే కండిషన్ స్టార్ట్ అవుతుందని మీనింగ్ ఇక్కడ. రిలేషనల్ క్యాలిక్యులస్ లో క్యాప్ రాస్తే కండిషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీనింగ్ ఇక్కడ. Let us take some kind of examples here. So examples will be already it is there with you. Already I did not start the work here. So however, దీంట్లో ఇందాక మనం గమనించాం కదా, దాంట్లోనే చెక్ చేద్దాం. దీంట్లోనే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డేటా ఇది. సో ఏమడుగుతున్నాడంటే, సో సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి అని అడుగుతున్నాడు. గమనించండి, ఇక్కడ రాసిన కండిషన్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీ డాట్ ఈ నేమ్ సచ్ దట్ టీ బిలాంగ్స్ టు ఈఎంపి అంటే ఈ టపుల్ దేనికి సంబంధించిందంటే రిలేషన్ ఈఎంపికి సంబంధించింది. ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ఆల్ ఈఎంపీస్ ఆఫ్ ఈ నేమ్స్ ఆఫ్ ఈఎంపి రిలేషన్. సో దానికోసం మనం హై లెవెల్ క్వరీ ఈ టైప్ లో అప్లై చేస్తాం. అరౌండ్ దిస్ వన్ యూ కుడ్ గెట్ ది హై లెవెల్ క్వరీ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఎంప్లాయీ నేమ్ స్మిత్, అలెనో అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఓకే, దీనికి ఈక్వలెంట్ గా రాయాలి అంటే, దానికి ఈక్వలెంట్ గా రాయాలంటే టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ T dot e name, so such that this is such that line out కనిపిస్తుంది కదా, then such that T belongs to which relation, that relation. If you have any conditions, yes, you can apply the conditions. Let us write some kind of queries here, then you could understand very clearly. So ఈరోజు queries అంటే రాదు. So display the condition query ఏంటంటే display all employee names. ఇది క్వరీకి దీనికి ఏం రాసాం మనం ఇక్కడ, వాట్ షుడ్ we have written this is the query. ఈ క్వరీ రాసాం. ఈ క్వరీని మరి మన టపుల్ రిలేషన్ క్యాలిక్యులస్ ఎలా చూపిస్తాం. సో ఓపెన్ బ్రేస్ T such that T belongs to, ఓకే ఇక్కడ కండిషన్ belongs to అనేది రాదు, నేను belongs to అని రాస్తాను. యాక్చువల్గా అయితే సింబల్ రాయాలి. belongs EMP, the relation EMP ఎలా రాస్తాం. సో ఇదే విషయాన్ని ఇంకొక క్వరీతో చూద్దాం. సెకండ్ క్వరీ డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ నేమ్స్, ఈ నేమ్స్ కామా జాబ్ ఫర్ who are సేల్స్మెన్. ఎవరైతే సేల్స్ మెన్ ఉన్నారో వాళ్ళ డేటా డిస్ప్లే చేయమంటున్నాం. దీనికి మనం ఏం చేస్తాం, సెలెక్ట్ ఈ నేమ్ కామా జాబ్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ ఈ నేమ్ ఫాలోడ్ బై జాబ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సో జాబ్ ఈక్వల్ టు SALESMEN ఇలా రాస్తాం. మనం హైలైట్ కొరి ఈ టైప్ లో రాస్తాం. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం దీన్ని ఫస్ట్. సో దీన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Select e name comma job from EMP where job equal to salesman. So గమనించండి, incomplete query. Okay, probably here equal to workout అవట్లేదేమో. మనం like అప్లై చేద్దాం. like what? Oh, sorry. Semicolon was missed. I am very sorry. Okay, Alan salesman, Ward salesman, and so on and so forth. ఎలా రాస్తాం. మరి దీనికి రిలేషనల్ ఆల్జీబ్రాయిక్ క్వరీ ఎలా రాస్తాం. సో దిస్ ఇస్ నాట్ ఆల్జీబ్రాయిక్, రిలేషనల్ టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఎలా రాస్తామంటే లైక్ దిస్ వీ హ్యావ్ టు రిటర్న్. ఇలా రాయడానికి ట్రై చేస్తాం. సో ఓపెన్ బ్రేస్ T such that small t, not capital T. C such that T belongs,
ఇక్కడ బిలాంగ్స్ అనేది యాక్చువల్గా బిలాంగ్స్ టు అనే ఆ సింబల్ రాయాలి, మ్యాథమెటికల్ సింబల్ ఈఎంపీకి సంబంధించింది. సో ఆన్ కండిషన్, వాట్ ఈస్ ది కండిషన్ హియర్ వి హ్యావ్ టు ఆపరేట్? జాబ్ JOB, capital JOB, so is equal to SALESMAN is equal to పెట్టొచ్చు, లేకపోతే లైక్ అయినా పెట్టొచ్చు, ఏది పెట్టినా పర్వాలేదు, రెండో వర్క్ అవుతాయి ఇక్కడ మనకి. సో లైక్ అనేది రిలేషనల్ క్యాలిక్యులస్ లో ఉండదు కాబట్టి నేను అందుకోసం ఇక్కడ ఈక్వల్ టు వాడతాం. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్ సో కాల్డ్ క్వరీ విత్ కండిషన్. ఓకే, అయితే ఎక్కడైతే ఆల్ టపెల్స్ లో ఎక్కడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అంతవరకు డేటా మొత్తం కూడాను డిస్ప్లే చేస్తుంది అంతవరకు. సో ఇక్కడ రెండు తీసుకున్నాం కదా, డాట్ ఈ నేమ్ కామా జాబ్ రెండు తీసుకున్నాం, రెండు కాలమ్స్ తీసుకున్నాం. సో ఆ కాలమ్స్ ఏంటంటే టీ డాట్ ఈ నేమ్ ఫాలోడ్ బై కామా జాబ్, ఈ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో సచ్ దట్ టీ బిలాంగ్స్ టు ఈఎంపీ వేర్, సో క్యాప్ సింబల్ ఇక్కడ వేర్ అంటారు, వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్. Where job equal to salesman. Okay, so this is the way you have to write the same query in terms of a tuple relation. Tuple relation lo ee type lo rayalsi untundi. Okay, so that is the point where exactly we have mentioned here. Then followed by ఇది. ఓకే, ఇక్కడ యాక్చువల్గా అండ్ సింబల్ రాయాలి, నేను క్యాప్ సింబల్ పెట్టాను, అండ్ సింబల్ నాకు కనిపించగా క్యాప్ సింబల్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఈ రెండింటికి మధ్య సింబల్ వచ్చేసి అండ్, ఈ టైప్ లో రాయాలి. ఓకే, లేదు ఏఎన్డి రాసినా ఇబ్బంది ఏం లేదు, సో ఈ క్వరీ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో డిస్ప్లే మూడో క్వరీ, సో డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్, దాన్ని ఏమని చెప్పారు, జాబ్ ఫ్రమ్ జాబ్ అండ్ salary కూడా తీసుకుందాం ఫర్ ఆల్ ఎంప్లాయీస్ whose salary is salary between 2,500 and so for example 3,500 ఇది అనుకున్నాం కొరి. దేనికి ఏం రాస్తాం మనం? సో సెలెక్ట్ employee name job comma salary from EMP where so salary between 2,500 and 3,500. This is the way we have to write. ఎలా రాస్తాం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అలా రాస్తాం నార్మల్గా. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను, దాన్ని ఏ టైప్లో కన్వర్ట్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఓకే, సెమీకోలం పెట్టడం వలన ఇన్కంప్లీట్ అంటుంది, సెమీకోలం మర్చిపోయాం దాకా. ఓకే, సో దిస్ ఇస్ ద వే. ఎవరైతే 2,500 దగ్గర నుంచి 3,500 తీసుకుంటున్నారో వాళ్ళ డేటా ఇది. అయితే దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి, దీన్ని హౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ హియర్. సో ఇట్ కుడ్ బి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇన్ సచ్ ఎ వే. సో లుక్ అట్ దిస్, సెలెక్ట్ ఈ నేమ్ కామా జాబ్ కామా salary లోవర్ కేస్ లెటర్స్ లో ఉండాలి. సో T belongs to another belongs, so where the condition will be seen like this. Condition will be so T dot salary is greater than or equal to 2,500 and under రాయొచ్చు, under symbol రాయొచ్చు, ఏది రాసినా పర్వాలేదు. T dot salary is less than or equal to so 3,500 ఇలా రాయొచ్చు. This is the way to write. Okay, సో ఈ విధంగా మనం ఈ క్వరీని సబ్మిట్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు రైట్. ఇక్కడ రెండు రకాల క్వాలిఫైర్స్ ఉన్నాయి. సో సచ్ యాజ్ సమ్ అండ్ ఆల్ ఫర్ ది ప్రెడికేట్, అంటే ఏవో కొన్ని లేకపోతే అన్ని. ఈ రెండు క్వాలిఫైర్స్ మనకి సబ్ క్వరీస్ లో వస్తాయి. ఇక్కడ మనం సబ్ క్వరీస్ ఇక్కడ ఏమి రాయట్లేదు, ఓన్లీ మెయిన్ క్వరీస్ వరకే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ప్రెడికేట్ విల్ బి గెట్స్ ట్రూ, దే విల్ బి గివ్స్ యూ
they will be give you how many number of columns or tuples will be gets displayed. Any display అవుతున్నాయి అని చెప్పడం కోసం ఈ రెండింటిని వాడతాం. వీటిని మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మెయిన్ క్వరీస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దెన్ సో వీటిని మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. యాక్చువల్గా యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ క్వాలిఫైర్స్ వీటిని మనమే కాన్సన్ట్రేట్ చేయట్లేదు. జస్ట్ ప్రీవియస్ గా R07 వాళ్ళకి చెప్పిన ఇది. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. నౌ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ ఇది కూడా ఒక నాన్ ప్రొసీజరల్ క్వరీ లాంగ్వేజ్ చెప్పాం. దర్ ఇస్ నో ప్రొసీజర్ ఫర్ దిస్ వన్. సో when it could be taken in terms of relational calculus, it is more powerful than the tuple relational calculus. Okay, how could you apply this one here? Ela apply chestar gamaninchandi. This is the way. So P in the sense predicate. P in the sense predicate. Okay, so P in the sense predicate. Okay, please remember this. Whenever you have to see in relational algebra or relational calculus, whenever you have to see a P will be always considered as a predicate. So, predicate means, so you have to select all columns. Any columns కావాలంటే any columns select చేసుకోండి. సో అదే attributes select చేసుకోండి. వాటి మీద ఏ కండిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్స్ అప్లై చేసుకోండి. సింగిల్ కండిషనా, నెంబర్ ఆఫ్ కండిషన్సా, ఎట్లా మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. Okay, this is the general form of relational calculus. Let me erase everything, then you could understand. Okay, this is the general form of writing a particular thing here. For example, if you take this particular equality, so there are three tables. Actually, takes అనేది టేబుల్ కాదు, ఇది అసోసియేట్ ఎంటిటీ. ఇది అసోసియేట్ ఎంటిటీ. గ్రేడ్ కావాలంటే గ్రేడ్ ని ఇక్కడ డిఫైన్ చేయలేం, ఇక్కడ డిఫైన్ చేయలేం, టేక్స్ మీద డిఫైన్ చేస్తాం. సో కాబట్టి ఇలాంటి డేటా మన దగ్గర ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 హరి సో ఎన్ఆర్టీ, 145 రాజా ఎన్ఆర్టీ ఏదో అడ్రస్ ఉంది. కోర్స్ ఐడి 5, సిఎస్సి, నెంబర్ ఆఫ్ అవర్స్ 42, ఇలా ఏదో ఉంది. 1 2 3 has taken 5th course and got A grade. Okay, and got A grade. Now, so ఇక్కడ గమనించండి, స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని గివ్ ది ఆల్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అంటే లుక్ అట్ దిస్ ఐడి, నేమ్ అండ్ అడ్రస్. అంతే కదా ఉంది మనకి. దిస్ ఇస్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఆల్ అట్రిబ్యూట్స్ స్పెసిఫై చేసాం. మరి ఇవన్నీ ఎవరికి సంబంధించిన? స్టూడెంట్ అనే ఈ పర్టికులర్ రిలేషన్ సంబంధించి, స్టూడెంట్ అనే ఈ పర్టికులర్ రిలేషన్ సంబంధించిన. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్ హూస్ రోల్ నెంబర్ ఆర్ ఐడి is 1 2 3. దీనికి డొమైన్ రిలేషనల్ ఎలా రాస్తారు? సో సంథింగ్ లైక్ దిస్. దాంట్లో ఉన్న కాలమ్స్ మొత్తం కూడా మెన్షన్ చేస్తూ which are belongs to student. సో over condition id equal to 1 2 3, id equal to 153. అలాగనే similar same. Okay, in this way you have to specify. So where exactly you have to specify the condition on specific domain. ఇక్కడ తీసుకున్న డొమైన్ అంటే కాలం మీదనే ఉంటుంది. డొమైన్ అంటే కాలం మీదనే ఉంటుంది. కాకపోతే ఆ కాలంలో స్పెసిఫిక్ డొమైన్ ఏ పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయో ఆ పాసిబుల్ వాల్యూస్ ని మనం చెప్పడం కోసం పవర్ హ్యాస్ లాస్ట్. వన్ మూమెంట్ ప్లీజ్. Yeah, just now the power has lost from my side, so that I have connected with my cell phone as logging with hotspot. Okay, however, in this way you have to display. So if rendu kuda meeku final exam tuple relation calculus 100% vaste అందుకని వాటికి ఆన్లైన్ కూడా రాసి చూపించాను. సో దీనికైతే అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ నోట్స్ అయితే కంప్లీట్ ఇస్తాను. నోట్స్ అయితే కంప్లీట్ గా ఇస్తాను. So this is for the today's class, and we would like to go ahead with some other concept in so where it is syllabus. So tomorrow
Sorry, power has many times power has lost from my side. Number of times power పోతుంది, అందువల్ల కొంచెం డిస్కనెక్ట్ అయింది లాస్ట్ లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రొజెక్షన్ కూడా కంప్లీట్ చేసాం, అంటే రిలేషనల్ ఆల్జీబ్రా, రిలేషనల్ క్యాలిక్యులస్ మొత్తం కంప్లీట్ చేసాం ఈరోజు. సో తర్వాత ఇక్కడ ఇది ఒకటి మిగిలింది, సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అండ్ ఇన్హెరిటెన్స్, స్పెషలైజేషన్, జనరలైజేషన్ ఇన్ ER డయాగ్రామ్, ఇది ఒకటి మిగిలింది. టుమారో ఐ షాల్ కంప్లీట్ దిస్ వన్. టుమారో ఇది మొత్తం కంప్లీట్ చేస్తాను, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ ని ఎలా చూపించవచ్చు అనేది కంప్లీట్ చేస్తాను. ఇది మాత్రం ఇప్పుడు చెప్పను, కొంచెం టైం పడుతుంది, ఇది ఇప్పుడు చెప్పను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ 4th యూనిట్ స్టార్ట్ చేసి 4th యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఎస్క్యూఎల్కి వస్తాను. అక్కడ వ్యూస్, మెటీరియల్ వ్యూస్ అన్ని కూడా అక్కడ డిస్కస్ చేస్తాను. అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేయను. ఓకే, సో దట్ ఈస్ వాట్ టుడేస్ క్లాస్, and let me stop at this point and tomorrow we'll take. So if you have any questions, let me have your questions at this moment. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను మీకు ఆన్సర్స్ చేస్తాను. Any doubts or any questions? If any questions or if any doubts, I will answer them. No questions at all from your side? Questions ఏమి లేవా మీ దగ్గర నుంచి? No sir. Yeah. Thank you. సో ఈ వీడియో పంపిస్తాను. బిగినింగ్ లో ఎవరైనా సరే జాయిన్ అయిపోతే వాళ్ళు ఎలా సబ్మిట్ చేయాలనేది బిగినింగ్ లో మీకు ఫస్ట్ 7 minutes ఎలా సబ్మిట్ చేయాలని చూపించాను. ఒకసారి ఈ వీడియోని గోత్రూ అవ్వండి. ఫస్ట్ 7 to 9 minutes వరకు గోత్రూ అవ్వండి. దెన్ యూ హ్యావ్ టు నో హౌ టు సబ్మిట్ ది assignment to me. So please go through it. I'll give you this link probably within 20 minutes.